సింబాలిక్. నువ్వు దుమ్ము దులిపేశావు, అది కూడా దుమ్ము దులిపేశావు అదనమాట. ఆ దుమ్మేమో రంగురంగులుగా ఉంది సార్. హై స్పీడ్ లో తీయాలి షార్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మీడియా. ఫస్ట్ నుంచి మీరు చాలా సపోర్ట్ ఇస్తూ వచ్చారు. ఈ మూవీని నేను థియేటర్లో చూస్తున్నప్పుడు, సింగిల్ స్క్రీన్లో చూస్తున్నప్పుడు నేను, వాసు గారు, టీమ్, మీ అందరం ఒక్కొక్క సీన్ని డిజైన్ చేసినప్పుడు ఈ థియేటర్లో ఈ టెంపర్మెంట్ ఎలా ఉంటుంది అని నా టెక్నీషియన్స్తో నేను ఏదైతే డిస్కస్ చేసుకున్నప్పుడు ఆ థియేటర్లో రియాక్షన్స్ ఎలా ఉంటాయి అనుకున్నానో, యాజ్ ఇట్ ఈస్ ప్రతి దానికి, ప్రతి చిన్నదానికి రియాక్షన్స్ అలాగే వచ్చాయండి. సో హ్యాపీ. ఇక్కడితో ఆగిపోలేదు, ఇక్కడి నుంచి మొదలైంది. ఇక్కడి నుంచి నెక్స్ట్ 2 వీక్స్ మళ్ళీ ఏదైతే ఉందో వీఆర్ గివింగ్ బ్యాక్. వెళ్తాం, ఈ ప్రమోషన్స్ అంతా చేస్తాం. అరవింద్ గారు అన్నట్టు మేడం, పల్లవి మేడం చూస్తున్నారు కదా, ప్లీజ్ సహకరించండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ టాక్ ఎనీథింగ్ వాసు, నువ్వు మాట్లాడుతున్నావు, చెప్పు. సార్ అలాగే మా శ్యామ్ దత్ గారు సార్, శ్యామ్ దత్ గారు ఎందుకంటే లవ్ స్టోరీకి ఎప్పుడు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సినిమాటోగ్రఫీ. అంటే ఎనీ సినిమాకి ఎస్పెషల్ లవ్ స్టోరీ అనేటప్పటికి చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఫ్రేమ్ మేము ఆల్రెడీ ఉప్పెన కూడా చేసాం మా కాంబినేషన్లో. ఉప్పెనకి కూడా అలాగే ఫెంటాస్టిక్ సినిమాటోగ్రఫీ ఇచ్చారు, ఈ సినిమా కూడా ఫెంటాస్టిక్ సినిమాటోగ్రఫీ ఇచ్చారు. సో థ్యాంక్ యూ శ్యామ్ దత్ సార్. అండ్ ఆర్ట్ డైరెక్షన్ కానీ అన్ని ప్రతి డిపార్ట్మెంట్ ఎక్స్టర్నల్గా చేశారు. అండ్ ఎస్పెషల్గా ఇందులో ఇంకో చిన్న విషయం నేను చెప్పాలి. ఐ డోంట్ నో చందు గారు, ద వే హీ డిజైన్ ద కెమిస్ట్రీ బిట్వీన్ ద హీరో అండ్ హీరోయిన్. అందరూ ఈరోజు ఈ సక్సెస్కి పెద్ద కారణం ఏంటి తెలుసా, అందరూ ఆ లవ్ని ఫీల్ అవుతున్నారు. లైక్ స్క్రీన్ మీద జరిగేది రియల్ లైఫ్లో జరుగుతున్నట్టు అందరూ ఓన్ చేసుకుని ఫీల్ అవుతున్నారు. సో ద వే చై గారు పర్ఫార్మ్డ్ అండ్ ద వే సాయి పల్లవి గారు పర్ఫార్మ్, దే లివ్డ్ ఇన్ ద క్యారెక్టర్స్. సో థ్యాంక్ యూ చై, థ్యాంక్ యూ పల్లవి గారు, థ్యాంక్ యూ చందు గారు, అండ్ థ్యాంక్ యూ శాంత్ గారు, అందరికీ థ్యాంక్స్. ఇవాళ మేము ఎన్ని చేసినా ఏం చేసినా మీడియా అనేది ప్రజల్లోకి దీన్ని తీసుకెళ్ళడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మాకు మా మీడియా టీం ఉంది, అందరూ లేరు, కొంతమంది ఉన్నారు ఇక్కడ. అనురాగ్ ప్లీజ్ బ్రింగ్ యువర్ టీమ్. కమల్ చాయ్ బిస్కెట్ రండి. ఇక్కడ నుంచి మీ బాధ్యత 10 రోజులు మీరు ఇలా వెళ్ళకూడదు. రండి అనురాగ్ రావయ్యా. విష్ణు నువ్వు మాట్లాడు. ఏం చెప్పాలి, మీరు మమ్మల్ని అడుగుతారు, మీరు మాకు చెప్తారు కదా ఏం చెప్పాలి. వచ్చింది ఆన్ ద టాప్ ఆఫ్ యువర్ మైండ్ వాట్ ఎవర్. చాయ్ బిస్కెట్ లాగా చెప్పండి, గట్టిగా చెప్పండి, మమ్మల్ని చూడండి. First of all, thank you to Arvind sir for giving me this opportunity and the entire team, Vasu garu, Chaitanya garu. అసలు ఈరోజు థియేటర్లో ఒక బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. సో అందరం మామూలుగా కాల్స్ మాట్లాడుకుంటున్నాము, నెక్స్ట్ ఏంది అని. సరే అని సినిమా ఎండింగ్లో ఉంది, ఇట్లా పీవీఆర్లో చూస్తుండే, సరే కాల్ వస్తుందని బయటికి బయలుదేరదామని చెప్పేసి అట్లా ముందు కూర్చున్నా. అందరు ఇట్లా ఇట్లా ఉంటుంది కదా రోలో, లైక్ వెనక ఫాస్ట్ కానీ లైట్లు పడగానే అందరు మెల్ల ఇట్లా కళ్ళు తుడుచుకోవడము ఇట్లా చేసి చాలా బ్యూటిఫుల్ అనిపించింది బేసికలీ. సో ఆల్ క్రెడిట్స్ టు ద ఎంటైర్ బ్యూటిఫుల్ టీమ్. సో ఐఎమ్ super duper happy to be part of the marketing team of this film. So congratulations to the entire team. And ఇంకా నెక్స్ట్ 10 days ఇంకా హంగామా రచ్చ ఉంటుంది. అండ్ శేఖర్ గారు, పిఆర్, గ్రేట్ జాబ్, అండ్ ద ఎంటైర్ టీమ్ దట్ we are marketing team. So thank you for giving us this opportunity to talk in front of this entire media ఈ బ్యూటిఫుల్ అకేషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. 10 రోజులు రోడ్డు మీద ఉంటాం, మీరంతా మాతో వచ్చేయండి. ఓన్లీ వన్ థింగ్ అండి, సినిమా గురించి మొత్తం మా టీం అంతా కూడా మాట్లాడారు. సినిమాతో పాటు మేము థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన కొంతమంది ఉన్నారు, వాళ్ళకి డెఫినెట్గా కృతజ్ఞతలు చెప్తాము. ఈ కథ వెనకాల చాలామంది ఉన్నారు, కాకపోతే అందరూ అర్థం చేసుకోవాల్సింది కూడా ఏంటంటే ప్రతి ఓళ్ళ కథని కూడా మేము స్క్రీన్ మీదకి చెప్పేంత నిడివి ఉండదు. నియర్లీ ఒక 70-80 మంది ఈ స్టోరీ వెనకాల చాలా కష్టపడిన వాళ్ళు అందరూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా డెఫినెట్గా అరవింద్ గారు ఏదో ఒక రోజు ఇక్కడ హైదరాబాద్ పిలవడమా లేదా మేము అక్కడికి రావడమా ఏదో చేసి వాళ్ళందరికీ కూడా ఒక చిన్న సన్మాన కార్యక్రమం అయితే పెడతాము. దయవుంచి ఎవరు కూడా మాకు చెప్పారు మాకు చెప్పలేదు అనుకోవద్దు, ఎందుకంటే ఇది ఒక లవ్ స్టోరీలో మేము కొన్ని ఇన్స్పైర్ అయిన సీన్స్ వరకు మేము తీసుకుని ఎదురుకి వెళ్ళడం జరిగింది. బట్
నిజంగా 21 మందిని తీసుకొచ్చిన ప్రతి ఒళ్ళు కష్టం కూడా మాకు తెలుసు. ఆ కథ అంతా వాళ్ళ వీడియో రికార్డింగ్స్ కానీ అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. డెఫినెట్గా ఒక రోజు చూసుకుని వాళ్ళందరికీ కూడా మా వైపు నుంచి ఇచ్చిన సత్కారం కూడా మేము చేస్తాము. ఇది అదేవిధంగా జనాలందరూ కూడా ఈ సినిమాని బాగా ఆదరించాలి. నిజంగా మా కో ప్రొడ్యూసర్ భాను కానీ లేకపోతే మా కార్తిక్ కానీ వీళ్ళందరూ కూడా ఈ సినిమాకి చాలా కష్టపడ్డారు. అందరి కష్టం కూడా ఫలించింది. థ్యాంక్ యూ సో మచ్. దీని వెనకాల తీసేసండి. బ్యాగులతో